ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ అంతర్జాతీయ వేదికలతో వ్యాపారవేత్తలకు, ఎగుమతిదారులకు, యువతకు కొత్త అవకాశాలను తీసుకువస్తాయని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ లోగోను ఆవిష్కరించారు మంత్రి. మొదటి అంతర్జాతీయ మిషన్ను సింగపూర్లో మే 21 నుంచి 24 వరకు నిర్వహిస్తామన్నారు సందీప్ కుమార్. వ్యాపారులు, ఎగుమతిదారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సందీప్ మక్తాల గారు మరొక కొత్త ఆలోచనతో ఈరోజున్న ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఆంటర్ప్రెనర్స్కి ఇతర దేశాలకు సంబంధించిన అంశాల విషయంలో ఎంతవరకు వారి ఆలోచన విధానాన్ని, వారి మేధాశక్తిని, వారి ప్రోడక్ట్స్ని, వారి సర్వీసెస్ని ఇతర దేశాలకు ఏ విధంగా తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్, ఎక్స్ప్లోర్ కావాలి, ఎక్స్పాండ్ కావాలి, సక్సీడ్ కావాలి అని ఇక్కడున్న ఐటీ ఆంటర్ప్రెన్యూర్లకు సంబంధించిన అంశం విషయంలో ఒక వేదికను, ఒక ప్లాట్ఫామ్ని, వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భావం చేస్తా ఉన్న సందీప్ మక్తాల గారు, వారి టీం మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలుగు వారికి, ప్రత్యేకంగా తెలంగాణ వాసులకు సంబంధించి నెట్వర్కింగ్ క్రియేట్ చేసి వారి క్యారియర్ గ్రోత్లో తన వంతు పాత్రను వహించాలని ఆలోచన చేస్తా ఉన్న సందీప్ గారు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఒక గొప్ప ఇనిషియేటివ్స్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ అనేటువంటి కార్యక్రమం. సో ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ అనేటువంటి కార్యక్రమం వేరే కంట్రీస్లో చాలామందికి ఎక్స్పాన్షన్స్ చేయాలి అనుకుంటే వాళ్ళకి అవగాహన ఉండదు. సో ముఖ్యంగా మేము 3 కేటగిరీస్ని టార్గెట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం తీసినాము. ఫస్ట్ వచ్చేసి బిజినెసెస్. చాలామంది బిజినెసెస్ ఇక్కడ బిజినెస్ పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. స్టార్టప్స్ కావచ్చు, స్కేలప్స్ కావచ్చు. సో వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్లో ఎక్స్పాండ్ కావాలంటే వాళ్ళు ఎక్స్పాన్షన్ కన్నా ముందు ఆ కంట్రీని ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. అక్కడ ఉండేటువంటి బిజినెసెస్ని, పార్ట్నర్షిప్స్ని, కొలాబరేషన్స్ ఎట్లా చేసుకోవచ్చు, ఇదంతా చూడాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. సో దానిలో భాగంగా మేము బిజినెసెస్కి, దాంతోపాటు మనము ఎక్స్పోర్టర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆ కేటగిరీని కూడా టార్గెట్ చేస్తూ సో వాళ్ళకు కూడా ఇందులో ఆపర్చునిటీ కల్పిస్తూ ఉన్నాం.